చిత్తూరు టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు దళిత మహిళలపై నోటి దురుసు ప్రదర్శించాడు. కనకనేరి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లి దళిత మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఈ ఊర్లో అందరూ మొగుళ్లను వదిలేస్తారా అంటూ అహంకార ధోరణి ప్రదర్శించాడు. ఈ ఊర్లో అందరూ ఇంతేనా, పెళ్లిళ్లు చేసుకుని వదిలేస్తారా అంటూ నోటి దురుసుగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలపై దళిత మహిళలు మండిపడుతున్నారు. అహంకారంగా అసభ్యకరంగా ప్రవర్తిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవునన్నా, ఇంకా వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేస్తారంటే ఇలా ఆ అమ్మ ఏమో మొగుడు లేదన్నా, ఈ అమ్మ మొగుడు ఉన్నాడు ఏడో పోయింటాడు, నాకు సంబంధం లేదన్నా. అవునన్నా, ఇంకా వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేస్తారంటే ఇలా ఆ అమ్మ ఏమో మొగుడు లేదన్నా, ఈ అమ్మ మొగుడు ఉన్నాడు ఏడో పోయింటాడు, నాకు. అవునన్నా, ఇంకా వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేస్తారంటే ఇలా ఆ అమ్మ ఏమో మొగుడు లేదన్నా, ఈ అమ్మ మొగుడు ఉన్నాడు ఏడో పోయింటాడు, నాకు సంబంధం లేదన్నా. అవునన్నా, ఇంకా వాళ్ళు ఉంటారు ఈ ఊర్లో పెళ్ళిళ్ళు చేసుకుని వదిలేస్తారంటే ఇలా ఆ అమ్మ ఏమో మొగుడు లేదన్నా, ఈ అమ్మ మొగుడు ఉన్నాడు ఏడో పోయింటాడు, నాకు సంబంధం. టీడీపీ అభ్యర్థి గురజాల జగన్మోహన్ రావు కామెంట్స్ అవి దళిత మహిళలు ఉండే ప్రాంతానికి వెళ్లి వారి ఎదురుగానే ఆయన ఈ కామెంట్స్ చేశారు. పూర్తి డీటెయిల్స్ అడుగుదాం. మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, చెప్పండి, వాళ్ళు ఊరు వెళ్లి వాళ్ళతో మాట్లాడుతూ ఎంత అసభ్యకరంగా అన్యాయంగా మాట్లాడుతున్నారో చూస్తున్నాం. ఒక అహంకార ధోరణి కనిపిస్తోంది. ఖచ్చితంగా బిందు, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు గాని దళితులు గాని అదే తీవ్రంగా మండిపడుతున్నటువంటి పరిస్థితి. చిత్తూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా జగన్మోహన్ రావు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా వెళ్ళినప్పుడు కనేకరి మాదిగపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఓటు కోసం అభ్యర్థించేటప్పుడు కూడా బెదిరించే ధోరణిలో మాట్లాడడం, అంతేకాకుండా అక్కడ మహిళల్ని అందరినీ కించపరిచేలాగా తన నోటి దురుసును ప్రదర్శించారు. ఇప్పటికే మనం చూస్తాం, నిన్న మొన్న జరిగిన వరుస సంఘటనలు. ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి బుచ్చయ్య చౌదరి మహిళల్ని చెప్పుతో కొడతానని మాట్లాడినటువంటి తీరు, అంతకు ముందు చింతమనేని ప్రభాకర్ తన ఏదైతే దెందులూరు నియోజకవర్గంలో ప్రచారం చేసినప్పుడు దళితులపైన దాడులు చేయించారు. ఇప్పుడు దళిత మహిళలను ఉద్దేశించి ఈ విధంగా స్వయంగా చిత్తూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గురజాల జగన్మోహన్ చేసింది అన్నట్లు. అక్కడ ఆ గ్రామంలో మహిళలు ఉన్నారు. మహిళల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఊర్లో అందరూ ఇంతేగా ఉంటారా, మొగుళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వదిలేస్తారంట, ఆ అమ్మకేమో మొగుడు ఉన్నాడు ఎటుపోయాడు తెలియదని ఒక మాట్లాడడం, అదే విధంగా ఇంకొక అమ్మకి మొగుడే లేదని చెప్తున్నారు. ఇట్లా ఆ భాష అన్నది ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఓటర్ని అభ్యర్థించినా అక్కడ ఉన్నది మహిళలు, ఒక సాధారణమైనటువంటి సామాన్య మహిళలు, వాళ్ళ పట్ల ఇటువంటి భాష వాడడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాలని కించపరిచేలాగా మాట్లాడడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి కామెంట్ చేయడం, అది కూడా. సో ఇదంతా అందరూ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఇటు బుచ్చయ్య చౌదరి అయినా, ఇటు చింతమనేని ప్రభాకర్ అయినా, మరొక వైపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి, మొత్తం అంతా కూడా మనుషుల్ని లేదా ఓటర్లని సామాన్యుల్ని చాలా చులకన భావంతో చూసేటువంటి అలవాటును, ముఖ్యంగా దళితుల పట్ల ఇంత అసభ్యకరంగా ఈ విధంగా నోటు దూర్చి ప్రదర్శించిన పట్ల సర్వత్రా విమర్శలు వెళ్తాం. దళిత సంఘాలు కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. ఓకే సతీష్, థ్యాంక్ యూ.